నుంచి వేరే మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సర్పము కుయుక్తి చేత అవ్వమని ఏం చేసింది? మోసం చేసింది. అయితే అవ్వమును మోసము చేయకముందు వీళ్ళు ఎలాగున్నారు? మహిమ శరీరం కలిగి ఉన్నారు, దేవునితో ఉన్నారు, దేవునితో స్నేహం చేస్తూ ఉన్నారు, దేవునితో గడుపుతూ ఉన్నారు, దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు కుటుంబం పరిస్థితి కూడా అంతే. అవ్వమ్మ ఆదాము ఉన్నారు, ఏక శరీరముగా ఉన్నారు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు. వాళ్ళు రెండో వ్యక్తి ఇంకెవరున్నారు? దేవుడు ఉన్నాడు. వాళ్ళకి దేవుడు భార్యాభర్త తప్ప ఏమి కూడా వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. ఏమి తెలియదు. అయితే దేవుడు చెప్పిన రెండు మాటలు మాత్రం వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళ మనసులో ఏంటి? ఈ తోటలో ఉన్న ప్రతి ఒక్క పండును తినండి, ఆ తోట మధ్యలో ఉన్న పండును మాత్రము తినద్దు అని చెప్పారు. హల్లెలూయా. రెండు విషయాలు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదే ఒక కుటుంబంలో భార్య భర్త ఉన్నారు అనుకోండి, ఆ భార్య భర్తకు కూడా ఎలాంటి సమస్య వస్తుంది? ఒకవేళ మూడో వ్యక్తి స్త్రీ గాని పురుషుడు గాని ఎంటర్ అయినప్పుడు, లేకపోతే కుటుంబంలో అత్తో మామో లేకపోతే ఇంకా కొంతమంది పరిస్థితుల వల్ల ఏం చేస్తారంటే ఆ కుటుంబంలోకి ఏమొస్తుందంటే సాతానుడు ఎంటర్ అవుతాడు. హల్లెలూయా. సాతానుడు ఎంటర్ అయినాడు అనుకోండి కుటుంబంలోనికి, మనము ఏం చేస్తాము? దేవునికి దూరం అయిపోతాము, సాతానుడి దగ్గర అవుతాం. ఇక్కడ ఏదైనా వనంలో దేవుడు చెప్పిన మాటను కాకుండా అవ్వమ్మ ఎవరి మాటను వినింది? సాతాను మాటను వినింది. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ క్రీస్తాంగమును చెప్తూ ఉన్నాడు, ఒరే బాబు, సర్పము కుయుక్తి చేత, అది కుయుక్తి కలిగినది, అది అవ్వమ్మను ఏం చేసింది? మోసం చేసింది. అదే విధముగా ఈ దుర్బోధకులు మిమ్మల్ని ఏం చేస్తారు? మీకు దురదచూలు గలవారై మీకు ఏదైనా మంచి వాక్యము, మంచి మంచి కథలు చెప్పి, అదే విధముగా పెట్ట కథలు చెప్పి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లి దేవుని శక్తమైన మార్గంలో నుంచి పక్కకు నడిపించేస్తారేమో. మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను ఏం చేస్తున్నాను? మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, భయపడుతూ ఉన్నాను. అవ్వమ్మ జీవితంలోనికి సర్పం వచ్చింది, వాళ్ళు ఏమయ్యారు? దేవునికి దూరం అయిపోయినారు. హల్లెలూయా. దేవునికి దూరం అయిపోయినారు. చూడండి, ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయినారో వాళ్ళు, ఎప్పుడైతే సాతాను మాట విన్నారో, వాళ్ళు దేవునికి దూరం అయ్యారు, సాతాను మాట విన్నారు. దేవుడు చెప్పింది ఏంటి? ఆ పండు తినద్దు అన్నారు. కానీ అవ్వమ్మ ఏం చేసింది? ఆ పండే తినింది. ఈరోజు లోకంలో కూడా మనం చూస్తే ఒక భార్యకి భర్త చెప్పాడానికి ఆ పని చేయొద్దు అని అన్నారు అనుకో, ఖచ్చితంగా ఏం చేస్తారు? వాళ్ళు ఆ పని చేసే తీరుతారు. అదే విధంగా భర్తకు కూడా చెప్తారు స్త్రీ, అయ్యా ఆ మార్గంలో వెళ్తే అది మంచిది కాదు, నువ్వు పలానా వాళ్ళతో తిరగడం వల్ల మంచిది కాదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని భర్తకు చెప్పినా కూడా భర్త ఏం చేయడు? వినడు. అయితే వినప్పుడు మీ జీవితంలో ఏమొస్తుందంటే శాంతి సమాధానం ఉండదు, దేవునికి దూరం అయిపోతారు. అయితే మీరు దేవునికి దగ్గరగా ఉండాలని అంటే సర్పము ఎన్ని కుయుక్తులు చేసినా, అవ్వమ్మకి ఏదైనా వనములో అందమైన రమ్యముగా కనబడిన ఆ పండు లాంటి అనేక పరిస్థితులు మీ కళ్ళకు కనిపించినా, మీకు ఎదురుపడినా, మీ జీవితంలో ఎలాంటివి అంటే చూడండి, అదే విధముగా ఈ బోధ అంటే ఎవరైతే దుర్బోధకులు ఉన్నారో మీ చెవులకి ఎలాగుంటాయి? కొన్ని మాటలు సత్యం కానివి మీ చెవులకి ఎలాగుంటాయి? చాలా ఆనందంగా ఉంటాయి. అయితే అవి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళవరా బాబు, మీకు దేవుని నుంచి దూరం చేస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలనంటే నేను చెప్పిన క్రీస్తు మార్గంలో మీరు నడవాలి అని అంటాడు. హల్లెలూయా. నేను చెప్పిన సత్యమైన మార్గంలో నా ద్వారా నేను క్రీస్తు రాయబారిని. అయితే అపోస్తులు ఉన్నారు కదా, ముందు 12 మంది అపోస్తులు, వాళ్ళకన్నా ఎంత మాత్రం నేను లెస్స మాత్రము కాదు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని చెప్పి అపోస్తులైన పౌలు ఇక్కడ క్రీస్తు సంఘంలో ఉన్న వారికి లేఖ రాస్తూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా క్రీస్తు ప్రేమ నుంచి అంటే సరళత నుంచి ఉంటే ఆయన మనసు నుంచి మనం తప్పిపోకూడదు, ఆయన ప్రేమ నుంచి మనం తప్పిపోకూడదు అని చెప్పి ఇక్కడ అపోస్తులైన పౌలు చెప్తూ ఉన్నాడు. చూడండి, దేవునితో ఉన్న కుటుంబం పైకే దాడి చేశాడు కదా. ఎవరు? సాతాను. ఈరోజు మనము దేవుణ్ణిలో మనం ఎలాగుండాలి? బలమైన సాధనములుగా ఉండాలి. మనం బలహీనమైన అనుకోండి, సాతానుడు ఏం చేస్తాడు? చొరబడతాయి ఎవరి ద్వారా ఒకరి ద్వారా. ఈరోజు అనేక కుటుంబాలు రోడ్డును పడిపోవడానికి కారణం ఏంటి? దేవునికి దూరం అయిపోయి లోకంలో లోకాశల్లో పడిపోవటం. అదే విధంగా యవనస్తులు కావచ్చు, యవన స్త్రీలు కావచ్చు, యవన పురుషులు కావచ్చు, ఈరోజు చాలా మంది దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ అవ్వమ్మలాగా ఆదాములాగా అనేక విషయాల్లో రమ్యముగా కనబడి అందులో పడిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. అనేక మంది భ్రష్టులైపోతూ ఉన్నారు. హల్లెలూయా.